ఫోటోలు కలిపి పెట్టరా లైవా కాదులే ఇలా ఇట్లా కొట్టి పడలే వీడియో అయితే ఊగండి మరి ఊగిలే గుంజి వస్తుందా వస్తుందా వీడియో వీడియో టెన్త్ క్లాస్ బ్యాచ్మేట్స్ ఆఫ్టర్ 18 years తర్వాత ఒక మ్యారేజ్ ఈవెంట్లో కలుసుకున్నాము. మా స్కూల్ ఇది, మా తీపి జ్ఞాపకాలు అన్నమాట. అప్పట్లో ఈ స్కూల్లోని ఇక్కడే చదివినాము మేమంతా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమాన్ కమాన్ మామా. ఆఫ్టర్ లాంగ్ టైం అంతా ఇది. ఈడ మిగిలిపోయిన ఏకైక లింగాలు రెండే రెండవి. నెక్స్ట్ మిగిలారు ఇద్దరు నెక్స్ట్ పండు ముసలి ఇదంతా. వాడికి పెళ్లి కాలేదు, అందుకే అట్లా ఎగరలాడుతున్నా. ఈ 9 అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇంకొక్కనికే పెళ్లి కాలేదు. వాడితో పాటు వీడి బ్లాక్ చట్టోడు, వీనికి కూడా పెళ్లి కాలేదు. అందుకే కొంచెం వీడికి కూడా కాలేదు, వీడికి నెక్స్ట్ కలిస్తే వీడి పెళ్లిలో వీడి పెళ్లి, వీడిదే పెళ్లి, లేదంటే వాడి పెళ్లి. నెక్స్ట్ ఈ రెండే వీడి పెళ్లి. ఫ్రెండ్స్ మాకంటే ఎంజాయ్ లేదు ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మా గ్యాంగ్ లీడర్ మా యొక్క గ్యాంగ్ లీడర్ ఒక్క పారి రెండు బాగుంది మరి. అలా ఆడపిల్లని ఇస్తామని 50 సెకండ్లు పెట్టిట బండి అనుకున్నావా? నువ్వు వెళ్ళి మనకి లింగాడు ముఖ్యం. మనకి ఆడు దొంతే ఇది మా హాస్టల్. ఇది మేము అప్పట్లో ఒక 5 years ఈ హాస్టల్లోనే ఉంటూ విద్యాభ్యాసం కంప్లీట్ చేయడం జరిగింది.
మేమున్నప్పుడు స్ట్రెంత్ మహా అయితే 200 ఉండేది. ఇప్పుడు స్ట్రెంత్ అరౌండ్ 700 అంట. ఈ హాస్టల్లో అసలు పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నాయనలు ఇద్దరే పప్పు బ్యాచ్ నాయనలు ఉండేది. ఇప్పుడు మా బ్యాచ్లో ఇది ఎంట్రీ. ఇది మా వార్డెన్ సార్ ఇక్కడ మా వార్డెన్ సార్ ఉండేవాళ్ళు. అలాగే వచ్చేసరికి ఇక్కడ స్టోర్ రూమ్ ఇది. ఈ స్టోర్ రూమ్ లీడర్ కోసం ఎన్ని బ్యాచ్లు కొట్లాడబడేవంటే చాలా గొడవలు జరిగేది. అండ్ నెక్స్ట్ అనదర్ డైనింగ్ హాల్. అందరం కూడా ఇక్కడ భోజనం చేసేవాళ్ళం అందరం. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇదంతా హాస్టల్ మొత్తానికి వంట గది ఇదే. వంట రూమ్. మేము అప్పుడు ఓపెనింగ్ చేసినాం ఈ హాస్టల్ని. ఈ హాస్టల్ని మేము అప్పుడు ఓపెన్ చేసినాం. కొత్తగా ఉండేటివి మేము ఉన్న కొత్తలో. ఇప్పుడంతా ఒక వంట మాస్టర్ ఉండేవారు. అలానే ఇక్కడ బయట కూడా వరండాలో మనము ఇక్కడే మేము భోజనం చేసేవాళ్ళం కూర్చొని సాయంత్రం పూట. హాస్టల్ ఇదంతా కూడా ఇప్పుడు అసలు ప్యాకప్ అయిపోయింది. పైకి వెళ్తే ఇక్కడ మా క్లాస్ రూమ్స్ ఉండేవాళ్ళు. క్లాస్ రూమ్స్ కాదురా ఎంకమ్మ. వీడియో తీస్తున్నాము నేను రాదు. మొట్టమొదటి స్టెప్స్ ఎక్కగానే వచ్చేది మా రూమ్. ఈ రూమ్ లో ఉండేవాడు నేను. నెక్స్ట్ ఇప్పుడు వీడియో తీసే మా రామచంద్రరావు ఈ రూమ్ లో ఉండేవాడు. ఈ రూమ్ లో కొద్ది రోజులు ఆ రూమ్ లో ఇక్కడ అంటే బ్యాచ్లుగా ఉండేటం అన్నమాట. ఏంటి వెంకటాపురం బ్యాచ్ అని, బొంతిరల్ల బ్యాచ్ అని. ఇది వెంకటాపురం బ్యాచ్ రూమ్. ఇది టోటల్ అక్కడ వరకు ఎండ్ అవుతుంది మా హాస్టల్. చాలా జాలీగా. అప్పట్లో ఈ హాస్టల్లో టోటల్ స్ట్రెంత్ మ్యాక్సిమం 200 ఉండేది. కానీ ఇప్పుడు ఊహించుకోవడానికి కూడా చాలా అతీతంగా. ఇది ఇలాగ వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు.